హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు పలకాబల్పం. ఇప్పుడు చూసారు కదా, ఈ హోమ్ గ్రోన్ పుదీనా చాలా పెరిగింది. సో ఇవాళ ఇది కట్ చేసి పుదీనా చట్నీ చేస్తాను, అది చూపిస్తాను. ఓకే, ఇప్పుడు కట్ చేద్దాము దీన్ని. నెక్స్ట్ స్టెప్, దీన్ని వాష్ చేసుకుందాము క్లీన్గా. అయితే ఈ పుదీనా సరిపోదు కాబట్టి సైడ్లో ఒక 2 టమాటోస్ కూడా కట్ చేసుకున్నానండి. సో పోపు వేసేసాను. నెక్స్ట్ ఆకులు టమాటోలు, ఫస్ట్ టమాటోస్ వేసి తర్వాత ఆకులు వేయాలి. మగ్గిపోయింది. నెక్స్ట్ పుదీనా. ఇప్పుడు ఇదంతటిని ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లో లెట్ ఇట్ కూల్. వైల్ అది కూల్ అవుతున్నప్పుడు యాక్చువల్లీ వేసిన తాలింపు పోపు కానీ లైక్ మన ఇష్టము. కొంతమంది చింతపండు వేస్తారు, కొంతమంది బెల్లం వేస్తారు. ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ ఇది మిక్సీలో వేసుకొని పైన ఇంకొక లేయర్ ఆఫ్ తాలింపు వేస్తే సెట్ అయిపోతుందండి. బై ద వే, ఇవన్నీ చేయడానికి ఆ గ్రోయింగ్ ఎక్కడైతే చేసామో ఆ గ్రోయింగ్ గురించి, అందులో ఎలా వేయాలి, అది ఎలా కంట్రోల్ చేసుకుంటుంది, ఇదంతా చాలా ఈజీగా ప్రాసెస్ అండి. ఇదంతా ఒక ప్రీవియస్ వీడియోలో చేశాను ఆల్రెడీ, అది లింక్ చేస్తాను, అది కూడా చూడండి. సెకండ్ లెవెల్ ఆఫ్ తాలింపు. ఇప్పుడు టైం టు టేస్ట్ అండి. సో ఫ్రెష్ పోపుతో క్రంచీగా, పుల్లగా, చాలా ఫ్రెష్గా, చాలా బాగుందండి. సో డెఫినెట్లీ మీరు కూడా చేసుకోండి అండ్ ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. సో అగా అండి, ఫార్మ్ టు టేబుల్ పుదీనా చట్నీ మేడ్ ఫ్రమ్ పుదీనా గ్రోన్ ఎట్ హోమ్. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి పలకాబల్పం. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.